జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనాకు అసలు బలం చైనీస్ పీపుల్స్ ఆర్మీ. ఆ చైనీస్ పీపుల్స్ ఆర్మీకి అసలు బలం చైనీస్ నేవీ. ఈ విషయాన్ని నేను ఇంతకుముందు కూడా చాలాసార్లే చెప్పిన. ఈ చైనీస్ నేవీ దగ్గర 74 సబ్మెరైన్లు అయితే ఉన్నాయి. ఏంటి సబ్మెరైన్లు. అలాగే 300కు పైగా అత్యాధునిక యుద్ధ నౌకలు, ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లు అన్నీ కూడా ఉన్నాయి. ఈ బలంతోనే మన శత్రు దేశం చైనీస్ నేవీ కానీ, చైనీస్ కమ్యూనిస్టు ప్రభుత్వం కానీ చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ అయితే చేస్తున్నాయి. అందుకే ఈ చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఎగిరెగిరి పడతా ఉంటుంది. ఈ నేవీ బలంతోనే మన భారతదేశాన్ని కబళించాలని చెప్పేసి చూస్తుంది. అంత ఈజీనా అంటాలే. అందుకే ప్రతిసారి కూడా దొంగచాటుగా మన హిందూ మహాసముద్రంలోకి, బంగాళాఖాతంలోకి తమ యుద్ధ నౌకలను అలాగే సబ్మెరైన్లను అక్రమంగా పంపిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే మన హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ఈ చైనా చెప్పాలంటే ఉవ్విళ్ళూరిపోతుంది. అందుకే ప్రతిసారి కూడా మన హిందూ మహాసముద్రంలోకి అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ నౌకలను అయితే పంపిస్తూ ఉంటుంది. వాటి ద్వారా మన భారతీయ నేవీ సామర్థ్యాన్ని అంచనా అయితే వేయాల. ఆ తర్వాత మన హిందూ మహాసముద్రంలోనే టెస్ట్ వేసుకొని కూర్చోవాలా. ఇదే చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం యొక్క ప్లాను. అయితే ఈ విషయాన్ని ముందుగానే గమనించినటువంటి మన ప్రధాని మోడీ గారు ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే భారతీయ నేవీ పైన ప్రత్యేకంగా దృష్టి అయితే పెట్టారు. మిగతా చాలా రంగాల కంటే ఎక్కువగా మన భారతీయ నేవీ పైనే భారీగా నిధులంతా కూడా ఖర్చు చేస్తున్నారు. ఎలాగైనా సరే 2030 నాటికి మన దేశం దగ్గర 200 యుద్ధ నౌకలు, ఫ్రిగేట్లు, సబ్మెరైన్లు ఉండాలి అన్న లక్ష్యంతో మోడీ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. ఈ క్రమంలో భారత రక్షణ రంగంలో సరికొత్త చారిత్రాత్మక ఘట్టం అయితే ఆవిష్కృతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలకత్తాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో జరిగినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంలో దేశీయంగా నిర్మించినటువంటి 3 అత్యాధునిక యుద్ధ నౌకలను అధికారికంగా ప్రారంభించి జాతికి అయితే అంకితం చేశారు. నౌకాదళ చరిత్రలోనే ఒకేసారి 3 వేర్వేరు రకాల అత్యాధునిక స్వదేశీ యుద్ధ నౌకలను ప్రవేశపెట్టడం చెప్పాలంటే ఇదే ఫస్ట్ టైం. భారత నౌకాదళంలోకి చేరినటువంటి ఆ 3 ప్రతిష్టాత్మక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రై. ఈ 3 అనమాట. ఈ 3 నౌకలను కలకత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్ సంస్థ ఇండియన్ నేవీకి చెందినటువంటి వార్షిప్ డిజైన్ బ్యూరో సహకారంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనేటటువంటి ఆత్మనిర్భర్ భారత్ అలాగే మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి ఈ ఘనత అనేది అద్దం పడుతుంది. ఈ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ పరికరాలను అయితే ఉపయోగించారు. అంతకుముందు ఏంది మనం ఎన్నిసార్లు చెప్పుకోవాలా, చిన్న గుండు సూది కావాలన్నా కూడా మన వాళ్ళ పక్క దేశాల మీద ఆధారపడతా ఉన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 200కు పైగా ఎంఎస్ఎంఈ పరిశ్రమలు కూడా ఈ యుద్ధ నౌకల తయారీలో భాగస్వామ్యం అయితే అయినాయి. ఇక ఐఎన్ఎస్ దోనగిరి విషయానికి వస్తే భారతీయ నౌకాదళంలో సరికొత్త సంచలనంగా మారినటువంటి ఐఎన్ఎస్ దోనగిరి ఒక అత్యాధునిక మల్టీ రోల్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. ప్రాజెక్ట్ 17A నీలగిరి క్లాస్ లో భాగంగా నిర్మించినటువంటి 5వ యుద్ధ నౌక ఇది. శత్రు దేశాల గుండెల్లో వణుకు పుట్టించేటటువంటి వ్యూహాత్మక ఆయుధ సంపత్తి దీని సొంతం. ఇది శత్రువుల యొక్క రాడార్ల కంటికి చిక్కకుండా సముద్రంలో ప్రయాణం అయితే చేయగలుగుతుంది. ఎంత గొప్ప విషయం చూడండి. అదే సమయంలో అకస్మాత్తుగా శత్రువుల పైన దాడి చేయగల అద్భుతమైనటువంటి సామర్థ్యం దీనికైతే ఉండాలి. గాల్లో ఉండే శత్రువుల యొక్క విమానాలు, క్షిపణులు, అలాగే నీటిపైన ఉండేటటువంటి యుద్ధ నౌకలు, నీటి అడుగున దాగి ఉండేటటువంటి జలాంతర్గములు, ఈ 3ంటిని కూడా ఒకేసారి ఎదుర్కొని నాశనం చేయగలిగినటువంటి త్రివిధ సామర్థ్యం దీనికైతే ఉండాలి. ఆ లెక్కను మీరు ఒకసారి ఊహించుకోండి, ఇది ఎంత దమ్మున్నదో. అధునాతన సెన్సార్లు, ఆధునిక రాడార్ వ్యవస్థలు, అలాగే ఇంటిగ్రేటెడ్ ప్లాట్ఫామ్ మేనేజ్మెంట్ సిస్టంతో ఇదైతే పనిచేస్తుంది. అత్యంత వేగవంతమైన ప్రపంచ ప్రఖ్యాతిగాంచేటువంటి బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను దీనిపైన అమర్చినారు. వీటి ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుల యొక్క స్థావరాలను ఖచ్చితంగా ధ్వంసం అయితే చేయొచ్చు. గగనతలం నుంచి వచ్చేటటువంటి శత్రు దాడులను అడ్డుకోవడానికి ఇందులో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ అయితే ఉండాలి. అంటే శత్రువుల యొక్క విమానాలు, డ్రోన్లు, యాంటీషిప్ మిసైల్ వచ్చినా సరే వీటిని ఎదుర్కొనేటటువంటి శక్తి దీనికైతే ఉండాలి. అంతేకాకుండా చైనాకు సంబంధించినటువంటి జలాంతర్గాములను వేటాడేందుకు ఈ నౌకలో
అత్యాధునిక టార్పెడో లాంచర్లు అలాగే రాకెట్ లాంచర్లు కూడా అమర్చబడినాయి. దీనికి తోడు శత్రు నౌకలపైన దాడి చేయడానికి భారీ ఇటాలియన్ ఒట్టో మెలారా సూపర్ రాపిడ్ గన్ మౌంట్ కూడా ఇందులో అయితే ఉండాలి. ఇకపోతే ఐఎన్ఎస్ సంశోధక్ విషయానికి వస్తే ఐఎన్ఎస్ సంశోధక్ అనేది మన భారతీయ నౌకాదళం కోసం స్వదేశీ సాంకేతికతతో నిర్మించినటువంటి అత్యంత అధునాతన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇది సర్వే వెసల్స్ లార్జ్ ప్రాజెక్ట్ కింద తయారైనటువంటి 4 ప్రతిష్టాత్మక నౌకలలో చివరిది అలాగే 4వది. సంశోధక్ అంటే సంస్కృతంలో పరిశోధకుడు అని చెప్పేసి అర్థం. సముద్ర గర్భాన్ని శోధించి దాని రహస్యాలను వెలికి తీయడంలో ఈ నౌక అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నౌక సముద్రం యొక్క లోతులను ఖచ్చితంగా తెలుసుకోగలుగుతుంది. నీటి అడుగున ఉండేటటువంటి పర్వతాలు, లోయలు అలాగే నౌకల రాకపోకలకు అనువైనటువంటి మార్గాలను మ్యాపింగ్ అయితే చేస్తుంది. ఇది సేకరించేటటువంటి వ్యూహాత్మక సముద్ర గర్భ డేటా భారతీయ నౌకాదళానికి చాలా అంటే చాలా కీలకం. ఆ డేటా ద్వారా మన భారతీయ నౌకాదళానికి చెందినటువంటి యుద్ధ నౌకలు అలాగే జలాంతర్గాములు సముద్రంలో సురక్షితంగా రహస్యంగా ప్రయాణం అయితే చేయగలుగుతాయి. ఇందులో అత్యాధునిక మల్టీబీమ్ ఈకో సౌండర్స్ అయితే ఉన్నాయి. అలాగే స్వదేశీ సోనార్ వ్యవస్థలతో పాటు అడ్వాన్స్డ్ డేటా ఆక్విజిషన్ సిస్టమ్స్ కూడా అమర్చబడినాయి. ఇది కేవలం పరిశోధనలకే పరిమితం అయితే కాదు, యుద్ధ సమయాల్లో ఇది ఆసుపత్రి నౌకగా కూడా మారగలుగుతుంది. అలాగే సముద్ర విపత్తుల సమయంలో సహాయక చర్యల కోసం కూడా దీన్ని అయితే ఉపయోగించవచ్చు. అత్యవసర సమయాల్లో నిఘా అలాగే రక్షణ సేవల కోసం దీనిపైన ఒక ల్యాండింగ్ హెల్ప్యాడ్ కూడా ఉంటుంది. అంటే హిందూ మహాసముద్ర ప్రాంతంలోను అలాగే బంగాళాఖాతంలో భారత బ్లూ ఎకానమీకి జాతీయ భద్రతకు ఐఎన్ఎస్ సంశోధక్ అనేది ఒక ముఖ్యమైనటువంటి మైలురాయిగా నిలుస్తుంది. ఇకపోతే ఐఎన్ఎస్ అగ్రై విషయానికి వస్తే ఈ ఐఎన్ఎస్ అగ్రై అనేది మన భారతీయ నౌకాదళం కోసం స్వదేశీ సాంకేతికతతో నిర్మించినటువంటి అత్యంత అధునాతన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. శత్రు జలాంతర్గామంలో వేటాడి నాశనం చేయడానికి రూపొందించినటువంటి 8 నౌకల ప్రాజెక్టులో ఇది 5వ యుద్ధ నౌక. అగ్రై అంటే సంస్కృతంలో ఆక్రమించేది లేదా ముందుండి నడిపించేది అని చెప్పేసి అర్థం. తక్కువ లోతగినటువంటి తీర ప్రాంత జలాల్లో దాగి ఉండేటటువంటి శత్రు దేశాల జలాంతర్గాములను గుర్తించడం దీని ప్రధానమైనటువంటి పని. అవి గుర్తించిన తర్వాత వాటిని మట్టుబెట్టడం దీని అసలు లక్ష్యం. ఈ శత్రువుల యొక్క సబ్మెరైన్ల పైన దాడి చేయడానికి ఇందులో స్వదేశీ సాంకేతికతతో తయారైనటువంటి అధునాతన టార్పెడో లాంచర్లన్నీ కూడా ఉన్నాయి. అలాగే యాంటీ సబ్మెరైన్ రాకెట్లు కూడా అమర్చబడినాయి. ఇకపోతే శత్రువులకు సంబంధించినటువంటి నౌకల కదలికలను అడ్డుకోవడానికి సముద్రంలో మైళ్లను అమర్చేటటువంటి అత్యాధునిక వ్యవస్థ దీనికైతే సొంతం. తీర ప్రాంతాల్లో నిరంతరం కూడా నిఘా ఉంచడానికి ఇదైతే సరిగ్గా ఉపయోగపడుతుంది. శోధన అలాగే సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇది చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 2 వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ద్వారా పనిచేసేటటువంటి ఈ నౌక సముద్రంలో గరిష్టంగా 25 నాట్ల వేగంతో దూసుకుపోగలుగుతుంది. భారత సుదీర్ఘ తీర ప్రాంతాన్ని రక్షించడంలో ఇది కీలక పాత్ర అయితే పోషిస్తుంది. శత్రు జలాంతర్గాముల ముప్పు నుంచి దేశ సరిహద్దులను కాపాడడంలో ఐఎన్ఎస్ అగ్రై నౌకాదళానికి ఐఎన్ఎస్ అగ్రై అనేది నౌకాదళానికి ఒక అజేయమైనటువంటి శక్తిగా నిలుస్తుంది. ఈ సరికొత్త స్వదేశీ రక్షణ బలగాల కలయికతో ఇకపైన మన హిందూ మహాసముద్రంలోకి వచ్చేటటువంటి ఏ చైనీస్ యుద్ధ నౌకనైనా ఏ సబ్మెరైన్లనైనా మన భారతీయ నౌకాదళం ధీటుగా ఎదుర్కొనుండాలి. శత్రువుల యొక్క వ్యూహాలను చిత్తు చేస్తూ హిందూ మహాసముద్రాన్ని పూర్తిగా సంరక్షించనున్నది. అది అసలు విషయం. అయితే ఎట్లున్నది న్యూస్ భలే ఉంది కదా మిత్రులారా. ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.